వాతావరణంలో మార్పులకు గురైనప్పుడు ఎక్కువ మంది ఆరోగ్య సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకు ఒకసారి మనం ఆలోచిస్తే చలికాలం నుంచి తర్వాత ఎండాకాలం, ఎండాకాలం నుంచి వర్షాకాలం అట్లా వాతావరణంలో మార్పులు జరిగినప్పుడు మన శరీరంలో దాన్ని తట్టుకునే శక్తి అనేది సరైన రీతిలో ఉంటే మనకి ఇబ్బందులు కలగవు. అలా కాకుండా తక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని యొక్క ఎఫెక్ట్‌ని మనం ఫేస్ చేస్తాము. ఉదాహరణకు చలికాలం నుంచి ఎండాకాలం వెళ్ళినప్పుడు మనం ఎక్కువ శక్తిని కేటాయించాల్సిన పని లేదు కాబట్టి ఎక్కువ మంది పెద్దగా జబ్బు పడరు. కానీ ఎండాకాలం నుంచి వర్షాకాలానికి వచ్చేటప్పుడు కానీ, వర్షాకాలం నుంచి చలికాలం వచ్చేటప్పుడు ఎక్కువ మంది జలుబు, దగ్గు, తుమ్ములు, జ్వరము ఇలాంటివి సాధారణంగానే మొదలవుతాయి. ఎందుకు మనం అని ఒకసారి ఆలోచిస్తే శరీరంలో అరుగుదల సమస్య అనేది పూర్తిగా ఎవరికైతే ఉండదో అప్పుడు వాళ్ళు యొక్క శక్తి అనేది వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా ఉంటుంది. సో ఇమ్యూనిటీ అంటే ముఖ్యం, మనం అర్థం చేసుకోవాల్సింది తట్టుకునే శక్తి. తట్టుకునే శక్తి ఎప్పుడు వస్తుందంటే మన శరీరంలో అరుగుదల సమస్య లేనప్పుడు, మన శరీరంలో ఎప్పుడు శక్తి అనేది అవైలబుల్గా ఉన్నప్పుడు వాతావరణ మార్పులు అనేవి మనల్ని ఏమీ చేయవు. అలా కాకుండా మన శరీరం తీసుకున్న ఆహారాన్ని అరిగించుకోవడానికి మనమే ఇబ్బంది పడుతుంటే ఎప్పుడైతే వాతావరణ మార్పులు జరుగుతాయో ఆహ్, వర్షాకాలం చలికాలంకి, చలికాలం నుంచి ఎండాకాలంగా మారినప్పుడు ఆ వాతావరణ ఎఫెక్ట్ ఖచ్చితంగా మన మీద ఉంటుంది. నేను చెప్పే సొల్యూషన్ ఏంటంటే అరుగుదల సమస్యని మీకు మీరు 100% పరిష్కరించుకోవాల్సిందే. అప్పుడు మాత్రమే మన శరీరంలో శక్తి అనేది అత్యధికంగా పెరుగుతుంది. వాతావరణ పరిస్థితులు మనల్ని ఏమీ చేయవు. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటాము. ఎక్కువగా ఆరోగ్య సమస్యలు అనేవి రాకుండా, మనం జబ్బుల బారిన పడకుండా, మనం చేసే పనిలో ఉత్సాహంగా, ఆనందంగా ఉండొచ్చు.